టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లుల్లో అబద్ధాలతో మభ్యపెడుతున్న జగన్ రెడ్డి, నీలి మీడియా. మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ముంబైలో ఇండియన్ సూపర్ పేపర్ సొసైటీ టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. చంపాపేట డివిజన్ వాసులకు అభినందన సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్. హత్యలకు దాడులకు గురైన అమెరికా అధ్యక్ష అభ్యర్థులు వీరే. తల్లులను అబద్ధాలతో మభ్యపెడుతున్నారని జగన్ రెడ్డి, నీలి మీడియా అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు కాదు కదా, ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు. మొన్న జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి పట్టుకెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛన్ అందదు, గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసులు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. అది కూడా మొన్న జూలై 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛన్ అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం. అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు, అక్కడ కూడా మరి 1,200, 1,400 పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుక ఏంటని ఏదైతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో, ఈవేళ ప్రజలే మేము ఏదైతే ఎగుమతి ఛార్జీలు, బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో, ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో, దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసే కార్యక్రమం చేయండి. నిజంగా కూడా ఏమైనా తప్పులుంటే అవి తీసుకొచ్చి వాటిని వెలుగులోకి తీసుకురావడం మీ బాధ్యత. కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ బాగుంటే చాలు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే
మేలు చేయాలి, మేలు జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమం ఏ విధంగా సమంజసమో ఒక్కసారి ఆ ఈనాడు పత్రికా యాజమాన్యం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. నిజంగా ఎస్ఐండ్ భూముల విషయంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐండ్ భూముల విషయంలో ఆ రోజు అక్రమాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చెందినటువంటి ఆ రోజు అమరావతిలో దాదాపుగా 1100 ఎకరాల భూమిని మీకు దక్కదు అని చెప్పి ఆ రోజు పేదవాళ్ళని తప్పుదో పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రైతుల్ని ఎస్ఐండ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదో పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా 1336 మంది ఆ రోజు బినామీలకి ఆ ఎస్ఐండ్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పూలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అది దాని మీద మీ అందరికీ తెలుసు, కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు అసైన్మెంట్ గురించి, అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నిజంగా అసైన్మెంట్ సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి. భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికో, పావు ఎకరం భూమి అమ్ముకోవడానికో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా 1954 నుంచి, అంటే ఈ 70 సంవత్సరాల్లో అసైన్ చేసినటువంటి భూములన్నిటికీ కూడా అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏ రోజన్నా ఒక అరెకరం అమ్ముకోవాలంటే, ఏదన్నా ఒక కూతురు పెళ్ళొచ్చిందో, కష్టం వచ్చిందో, ఏదైనా ఒక అరెకరం భూమి అమ్ముకోవాలంటే కాగితం మీద ఏదో రాసుకుని అమ్ముకుంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు నోటీస్ వస్తుందా అని చెప్పి ఒక భయం. మళ్ళా ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా రాత్రిపూట నిద్ర పట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అంటే పేదలకి ఎప్పుడు కూడా పేదలకి ఇచ్చినటువంటి ఆ భూమి విషయంలోనే ఈ 70 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా అలాట్ చేసేటటువంటి భూములు స్వతంత్ర సమరయోధులకు కానీ, అదేవిధంగా మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ కూడా అలాట్ చేసిన భూములన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక్కళ్ళకే అటువంటి అవకాశం లేకుండా పోయింది ఈ చట్టం వల్ల. అంటే ముంబైలో ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ టవర్స్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. मुख्यमंत्री श्रीमान एकनाथ शिंदे जी, उप मुख्यमंत्री भाई देवेंद्र फडणवीस जी, अजित दादा पवार जी, इंडियन न्यूज़पेपर सोसाइटी के प्रेसिडेंट भाई राकेश शर्मा जी, सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, सबसे पहले मैं इंडियन न्यूज़पेपर सोसाइटी के सभी सदस्यों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी को मुंबई में एक विशाल और आधुनिक भवन मिला है. मैं आशा करता हूं कि इस नए भवन से आपके कामकाज का जो विस्तार होगा, आपकी जो ईज ऑफ वर्किंग बढ़ेगी, उससे हमारे लोकतंत्र को भी और मजबूती मिलेगी. इंडियन न्यूज़पेपर सोसाइटी तो
आजादी के पहले से अस्तित्व में आने वाली संस्थाओं में से एक है और इसलिए आप सबने देश की यात्रा के हर उतार चढ़ाव को भी बहुत बारीकी से देखा है, उसे जिया भी है और जन सामान्य को बताया भी है। इसलिए एक संगठन के रूप में आपका काम जितना प्रभावी बनेगा, देश को उसका उतना ही ज्यादा लाभ मिलेगा। साथियों, मीडिया केवल देश के हालातों का मुख्य दर्शक भर नहीं होता। मीडिया के आप सभी लोग हालातों को बदलने में, देश को दिशा देने में एक अहम रोल निभाते हैं। आज भारत एक ऐसे कालखंड में है जब उसकी अगले 25 वर्षों की यात्रा बहुत अहम है। इन 25 वर्षों में भारत विकसित बने, इसके लिए पत्र पत्रिकाओं की भूमिका भी उतनी ही बड़ी है। ये मीडिया है जो देश के नागरिकों को जागरूक करता है। ये मीडिया है जो देश के नागरिकों को उनके अधिकार याद दिलाता रहता है और यही मीडिया है जो देश के लोगों को ये एहसास दिलाता है कि उनका सामर्थ्य क्या है। आप भी देख रहे हैं, जिस देश में नागरिकों में अपने सामर्थ्य को लेकर आत्मविश्वास आ जाता है, वो सफलता की చెంపపేట డివిజన్ వాసుల అభినందన సభలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. భూపతి రెడ్డి గారు, నరసింహ ముదిరాజు గారు, సుధాకర్ రెడ్డి గారు, రమేష్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, లాస్ట్కు మాట్లాడిన మా ఆడబిడ్డ రచిత గారు, 11 మంది మాట్లాడారు. పెద్ద సభ లెక్కనే అయిపోయింది. రెండింటికి చెల్లించిన నేను. సరే, నా గురించి మీకు కొత్త కాదు. 20-24 సంవత్సరాలుగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. అది నా జీవితం ఎప్పుడో ధన్యమైపోయిందని చెప్పి రాసుకున్నాను నేను. మనిషికి ఎప్పుడు కూడా పదవితో జీవితం ధన్యం కాదు. నీ జీవితంలో మధుర క్షణాలు ఏవని అడిగితే నేను ఎప్పుడు చెప్పుకుంటా, ఆ మధుర క్షణాలు తెలంగాణ 3 తరాల ఉద్యమాన్ని, 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 1969 వీరోచిత తెలంగాణ పోరాటం, ఈ మలిదశ పోరాటం, అన్ని పోరాటాల అన్ని త్యాగాల తర్వాత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సభలో పెట్టబడిందో, గా సభలో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఒక 3 గంటల పాటు మాట్లాడి ఎగిరేసినప్పుడు గప్పుడే జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించుకుని రాసుకున్నాను. దానికి ఒక పెద్ద ఆయన, ఇప్పుడు ఉన్నాడు ఆయన బతికి, ఆయన 80 సంవత్సరాల ప్రెస్ ఉండొచ్చు, నాకు సన్మాన పత్రం రాసిచ్చాడు. అంటే అచ్చ తెలంగాణ అన్నట్టు ఆయన, అచ్చ తెలంగాణ మనిషి. ఆయన బాగా ఉన్నతమైన చదువుకున్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన రాసిన సెంటెన్స్ ఏంటంటే, మా పోరగాడు అంటే నన్ను, మా పోరగాడు మా ఆత్మగౌరవాన్ని గా సమైక్య శాస్త్రంలో మాట్లాడిన బిడ్డ, శబాష్ బిడ్డ అని చెప్పి నాకు రాసిచ్చిన పత్రం ఉన్నది ఇప్పటికి నా దగ్గర. అందువల్ల నేను అప్పుడే నా జీవితం తరించిపోయినట్టుగా నేను భావించిన కాబట్టి, మీరందరూ అన్నారు రాజేంద్ర గారు గెలిచి, నేను గెలవలే, మల్కాగిరి పార్లమెంట్ ప్రజలు గెలిచిండ్రు.
టెక్నికల్గా గెలిచింది నేనే కావచ్చు, గెలిపించింది మల్కాజ్గిరి ప్రజలు, గెలిచింది కూడా మల్కాజ్గిరి ప్రజలు మాత్రమే. నేను వాస్తవంగా నా ఆనవాళ్ళన్నీ ఇక్కడనే ఉంటాయి. చిన్నపాది బార్ బార్ ఆతి హే ముజ్కో తేరీ బచ్పన్ యాద్ అని చెప్పి సుభద్రా కుమారి కళ్యాణ్ చవాన్ రాసినటువంటి పద్యం గుర్తొస్తుంది. మేము 1976 to 1986 వరకు 10 ఏళ్ళు ఇక్కడనే తిరిగినాం అంతా. నేను కొత్తగా వచ్చినప్పుడు ఆ టీవీ టవర్ మొదలైంది అప్పుడే. అందుకని మదన్న ఎట్లా చెప్పగలడో నేను కూడా గట్టినే చెప్పగలను ఈ ప్రాంతం గురించి, నీ నీళ్ళ గురించి, నీ బాధ గురించి. ఆ పిఎన్టీ కాలనీ ఫస్ట్ కట్టినప్పుడు ఉండేది మేమే. ఆ పిఎన్టీ కాలనీలో కట్టంగానే ఆ సరూనగర్ వరదలు వస్తే ఎట్లా కొట్టుకపోయిందో కళ్ళాలు చూసిన వాళ్ళం మేము. ఆ వరదలను ఉన్నాం మేము. కాబట్టి ఈ సమస్యలు, ఈ ప్రాంతం, ఇవన్నీ ఈ ఆనవాళ్ళు తెలిసేవాళ్ళు కాబట్టి నేను ఆ జోలికి పోను. నేను చాలాసార్లు చెప్తుంటా, నాయకుడు అనేవాడు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత నాట్ పాసిబుల్ అనేది డిక్షనరీలో ఉండద్దని చెప్తా. ఏ పనైనా కూడా నాట్ పాసిబుల్ అని అర్థం. చట్టాలు, సిస్టమ్ మనం చేసుకునే తప్ప దేవుడు చేసేది కాదు. ప్రజల అవసరాలకు సమాజ శ్రేయస్సుకు ఏది అవసరం పడుతుందో గది చేయగలిగేదే ప్రభుత్వం, గది చేయగలిగేవాడే నాయకుడు తప్ప దానికంటే భిన్నంగా ఏముండదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కళ్ళారా చూసిన నేను. అమెరికా మాజీ అధ్యక్షుడు మరొకసారి దేశ అధ్యక్ష పోటీలో ఉన్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై శనివారం పెన్సిల్వేనియాలో హత్యాయత్నం జరగడం తెలిసింది. అయితే ఇదేమీ తొలి ఘటన కాదు. అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. మొత్తంగా 4 అమెరికా అధ్యక్షులు దుండుగల కాల్పులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. వాళ్ళు ఎవరంటే అబ్రహం లింకన్. అమెరికా 16వ అధ్యక్షుడిగా లింకన్ పనిచేశారు. 1865 ఏప్రిల్ 14న ఆయన హత్యకు గురయ్యారు. వాషింగ్టన్లోని ఫోర్స్ థియేటర్లో తన భార్య మేరీ టాడ్ లింకన్తో కలిసి ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా జాన్ విల్కిస్ బూత్ అనే దుండుగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన తెల వెనకాల తూటా తగిలింది. హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ మర్నాటి ఉదయం కన్నుమూశారు. అమెరికాలో 1863లో జరిగిన అంతరుద్యమంలో నల్ల జాతీయుల హక్కులను లింకన్ మద్దతు పలకడంతో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బానిసలుగా పనిచేస్తున్న నల్ల జాతీయులకు స్వేచ్ఛ కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఆయన హత్యకు కారణమైంది. జేమ్స్ ఏ గ్యారీఫీల్డ్ అమెరికా 20వ అధ్యక్షుడిగా గ్యారీఫీల్డ్ వ్యవహరించారు. అధికారం చేపట్టి 6 నెలలకి హత్యకు గురైన 2వ దేశ అధ్యక్షుడు. 1881 జూలై 2న న్యూ ఇంగ్లాండ్ కు వెళ్లడం కోసం వాషింగ్టన్ స్టేషన్ లో రైలు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా చార్లెస్ గీటు అనే దుండుగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లింది. అయినప్పటికీ ఆయన కొన్ని వారాల పాటు వైట్ హౌస్ లో జీవించారు. టెలిఫోన్ ను కనిపెట్టిన గ్రహం బెల్ ఒక ప్రత్యేక పరికరం ద్వారా గ్యారీఫీల్డ్ శరీరంలోకి దూసుకువెళ్లిన తూట ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు సెప్టెంబర్లో న్యూజెర్సీలో ఆయన కన్నుమూశారు. చార్లెస్ గీటుకు 1882 జూన్లో మరణశిక్ష అమలు చేశారు. యూట్యూబ్ స్టార్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ యశ్వంత్ ఎన్నోసార్లు ఆత్మహత్యకు యత్నించాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. దీప్తితో బ్రేకప్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా చిక్కుల్లో పడి చాలా కాలం పాటు అభిమానులకు దూరంగా ఉండిపోయిన షణ్ముఖ్ తాజాగా తాను ఎదుర్కొన్న కష్టాలు, వేధించిన ఆలోచనల గురించి ఇన్స్టా స్టోరీలో వెల్లడించారు. మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజుల్లో తీరిపోయేది కాదని, అది చాలా కాలం పాటు వేధిస్తుందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆలోచనలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సమస్యలు ఎన్ని వేధించినా ప్రతిసారి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారని, ఒకసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచంలో మన కుటుంబం తప్ప మరెవ్వరూ పట్టించుకోరని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దేవుడు కష్టాలు పెట్టి పరీక్షిస్తూనే ఉంటాడని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. తన అనుభవంతో ఇవన్నీ అర్థం చేసుకున్నానని, మీరు స్ట్రాంగ్ కాబట్టి ఏదైనా చేయగలరని పేర్కొన్నాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో బదిలీపై వెళ్లిన టీచర్స్ కు గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, టీచర్లు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ, మాకు చదువు చెప్పిన గురువులు బదిలీపై వెళ్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. టీచర్స్ విద్యార్థుల మధ్య ఉన్న బంధాన్ని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉందని విద్యార్థులు వాపోయారు. ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు రవిశర్మ, గట్టు మందడి కృష్ణయ్య పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో ఆట
మరి బదిలీ మరియు ప్రమోషన్పై వెళ్తున్నటువంటి యాకూబ్ సార్ గారికి, సురేష్ సార్ గారికి, అదేవిధంగా పదోన్నతిపై వెళ్తున్నటువంటి కుర్మయ్య సార్ గారికి, అదేవిధంగా రమాదేవి మేడం గారికి మరి సగౌరవంగా వారిని మనము ఈరోజు ఘనంగా సన్మానించుకుంటున్నాం. ఈ ఆత్మీయ వేడుకలు అంగరంగ వైభవంగా ఆత్మీయతతో మరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఆత్మీయతతో సాగినటువంటి, ఆర్ద్రతతో సాగినటువంటి ఈ ఆత్మీయ వేడుకలు మర్చిపోలేనిది ఎప్పటికి కూడా. కాబట్టి మీరు మా మదిలో ఉంటారు తప్పకుండా. మీరు కూడా మమ్మల్ని, మా పిల్లలందరినీ మీ మదిలో ఉంచుకుంటూ ఇక్కడి జ్ఞాపకాలను మీ మదిలో ఉంచుకుంటూ మరి మీరు వెళ్ళినటువంటి పాఠశాలలో మరింత ఉన్నతమైనటువంటి విలువలతో మరి అక్కడ కూడా విద్యార్థులను తయారు చేయాలని కోరుకుంటున్నాము. అప్పుడప్పుడు తప్పకుండా ఫోన్ చేయాలంటే మాకు మా భోజనాలు స్వీకరించడానికి అప్పుడప్పుడు రావాలి. తర్వాత రవిశర్మ గారు మన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. గ్రామం నుంచి గ్రామ పెద్దలు రవిశర్మ గారు. నెక్స్ట్ పూర్వ విద్యార్థులు, ఫస్ట్ 10th క్లాస్ విద్యార్థులు రెడీగా ఉండాలి సార్ వాళ్ళని సన్మానించేటందుకు. 10th క్లాస్ వచ్చేసేయండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో భాగంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం అమ్మవారి బోనాన్ని ఎత్తుకున్నారు. ఆయన అనంతరం మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిసి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక గజ్వేల్లో మహంకాళి అమ్మవారి ఆలయ మున్సిపల్ పాలక మండలి, మహంకాళి ఆలయ పాలక వర్గం ఆధ్వర్యంలో మహంకాళి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలని, గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బోనాల పండుగ ఎంతో వైభవంగా నిర్వహించారని సందర్భంగా గుర్తు చేశారు హరీష్. బోనాల్లో భాగంగా మహంకాళమ్మ బోనాలు చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు. మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన మహంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని, నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు 4 మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు, బేసిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి మరి ఇటు మిడ్మానేర్ కానీ, అనంతగిరి కానీ, రంగనాయక్ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్కు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని, పంటలకు నీళ్లు అందించాలని, ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఈ కరువు పరిస్థితుల్లో, ఎందుకంటే తాగునీటికి, సాగునీటికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లుల
అబద్ధాలతో మభ్యపెడుతున్న జగన్ రెడ్డి నీలి మీడియా. మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ముంబైలో ఇండియన్ సూపర్ పేపర్ సొసైటీ టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. చంపాపేట డివిజన్ వాసులకు అభినందన సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్. హత్యలకు దాడులకు గురైన అమెరికా అధ్యక్ష అభ్యర్థులు వీరే. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.